మీడియాతో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లోని అంశాలేంటి? శ్రీ ఎన్నికల సంబంధించిన అంశాలపై గత నెల రోజుల నుంచి ఎన్నికల ప్రక్రియ కావచ్చు, తర్వాత పోలింగ్ శాతం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. ఈ చిట్ చాట్ లో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు. ప్రధానంగా మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, ఈ 6 గ్యారంటీల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజా పరిపాలన ప్రతి ఇంటికి వెళ్లే విధంగా, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ప్రతిపాలనలు ప్రతి ఇంటికి అందే విధంగా, ప్రతి వ్యక్తికి అందే విధంగా స్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని వెళ్లే విధంగా రేపటి నుంచి ప్రణాళికలు ఉంటాయని ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ప్రతిరోజు సెక్రటరియట్ కు వెళ్తారు, సచివాలయానికి వెళ్తారు, అక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజలకు అవసరమైనటువంటి నిత్య అవసరంగా ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతారని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకటి సాగునీరు, రైతులకు ఏదైతే సాగునీరు ప్రతిరోజు వాళ్ళకు పంటలు, ఇప్పుడు వచ్చేది సీజన్ అంతా కూడా మూన్సూన్ కాబట్టి ఆ మూన్సూన్ కు సంబంధించి రైతులకు కావాల్సిన సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అట్లే విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు కావచ్చు, వచ్చే మూన్సూన్ సీజన్ లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అట్లనే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు, ఈ రైతులకు సంబంధించి ఏ విధంగా ఆదుకునాలి, అట్లనే ప్రధానమైన అంశం రైతుల రుణమాఫీ. ఈ రైతుల రుణమాఫీ చేసి రైతుల మాట నిలబెట్టుకుంటాం అనేది కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఇప్పటికే దాదాపు 4 గ్యారెంటీలు ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇంకా మిగిలిన గ్యారెంటీలు అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా 1/1 అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఇంకా కీలకంగా ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల షెడ్యూల్ కూడా అయిపోయింది. మొత్తం June 4 తర్వాత ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇక రేపటి నుంచి స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నారని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుందో చేసి చూపెడతాం, ప్రజలను మన్నలు పొందుతాం అంటూ కూడా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని విలేకరుల సమావేశాల్లో కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వము అధికారులకు చాలా అంటే ఇప్పటికే అప్పుల కుప్పగా అయింది కాబట్టి గత వైఫల్యాలు ఇప్పుడు కనిపించకూడదు, ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. ఇటు ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఉపేక్షించేది లేదు. గత ప్రభుత్వ వైఫల్యాలంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలు ఎలాంటి తప్పు జరగకుండా కూడా ఆకస్మిక చర్యలు కావచ్చు, ఇంకొక అంశాలు కావచ్చు, చర్యలు పటిష్టంగా ఉంటాయి, ఎవరిని ఉపేక్షించేది లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు అందే విధంగా అయితే ఒక స్పష్టమైన ప్రణాళిక అయితే రెడీ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. రైతులు, విద్యార్థులు, తాగునీరు, ఈ 3 కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో పేద ప్రజలు ఫీజు కట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లు కూడా ఉంటున్నారు. ఎందుకంటే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా కూడా కార్పొరేట్ విద్య కావచ్చు, ఇంకొకటి రైతులకు సాగునీరు. ఎందుకంటే గత ప్రభుత్వము తాగునీరు పేరుతో అనేక కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి నేపథ్యం ఉంది. మిషన్ భగీరథ కింద పైపులు భూమిలోనే కలిసిపోయినట్టు ఉన్న నేపథ్యం కూడా ఉంది. అనేక కోట్లు ఖర్చు పెట్టి సాగునీరు ఇప్పటికీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేకుండా రైతులకు ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా, అంటే ప్రజా పరిపాలన ఏంటో చూపించే విధంగా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేసి ముందుకు వెళ్లేందుకు అయితే రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి ఆరోపణలు తిప్పికొట్టేందుకైతే కాంగ్రెస్ సేన సిద్ధమవుతుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది.